అందరికీ జై శ్రీరామ్. నిన్న హనుమాన్ జయంతి పర్వదినాన నంద్యాల జిల్లా వాసులు ఉదయం టైంలో గుంటకల్ సైడు వెళ్ళడానికి ట్రైన్లు లేవని గత సంవత్సరం క్రితం గౌరవనీయులైన మన ఎంపీ బైరెడ్డి శిబరి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన అభ్యర్థన మేరకు, అలాగే నంద్యాల జిల్లా వాసుల ప్రయాణ సౌకర్య ఉన్న ఇబ్బందుల మేరకు ఎంపీ గారు వెంటనే స్పందించి హనుమాన్ జయంతి పర్వదినాన గుంటకల్ మార్కాపురం ఒక కొత్త రైలును ప్రారంభించడం జరిగింది. నంద్యాల జిల్లా వాసుల ప్రయాణ ఇబ్బందులను గుర్తించి ఈ రైలును శాంక్షన్ చేపించి ప్రారంభోత్సవం చేసిన ఎంపీ గారికి విశ్వ హిందూ పరిషత్ తరఫున, అలాగే నంద్యాల జిల్లా వాసుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రాబోయే కాలంలో జిల్లా వాసుల ప్రయాణ సౌకర్యాల మేరకు ఎంపీ గారికి వినతిపత్రం ఇంకా కొన్ని విషయాలను ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా వీటిని సాకారం చేసి జిల్లా వాసుల ప్రయాణ కష్టాలను తొలగించాలని ఎంపీ గారిని కోరుకుంటున్నాం. మనకేదైనా సమస్య అంటూ తీసుకొచ్చే అది ఎంత కష్టమైనా కానీ వాటిని మనకు చేస్తుంది. ఉదాహరణగా బేతంచెరలో ఏ ఎక్స్ప్రెస్ లైన్ ఆగని టైంలో బెంగళూరు ఏదైతే విజయవాడ కొండవీడి ఎక్స్ప్రెస్ను మొట్టమొదటి నిలబెట్టి ప్రయాణ ఇబ్బందులను తొలగించడం జరిగింది. అలాగే నంద్యాల జిల్లా వాసులు గుంటకల్ వెళ్ళడానికి ఇప్పుడు రెండవ ప్రయాణ ఇబ్బందిని తొలగించింది. రాబోయే కాలంలో మనకు ఏదైతే గాజులపల్లె స్టేషన్ ఉందో అది గాజులపల్లె మహానంది రోడ్డుగా మార్చాలని వినతిపత్రం ఇచ్చినాం. దానికి సంబంధించి ఇంకా వినతిపత్రం ఉన్నాయి. వాటన్నిటి కూడా నెరవేర్చి ప్రయాణ సౌకర్య ఇబ్బందులు తొలగిస్తారని ఎంపీ గారు కోరుకుంటూ, ఎంపీ గారికి ఈ కార్యక్రమాలను చేసే శక్తిని ఆంజనేయ స్వామి హనుమాన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. అభిష్టం మేరకు, వారి కోరిక మేరకు మార్కాపురం నుంచి గుంతకల్ వరకు కొత్త రైల్వే లైన్ ప్రారంభం చేసి ఒక కొత్త రైలుని వేయడం జరిగింది. అది కూడా హనుమాన్ జయంతి రోజున కావడం అందరికీ కూడా ఆనందదాయకమైన విషయం. అంతేకాకుండా తిరుపతి వరకు వెళ్ళేటువంటి ఈ యొక్క రైలుని కూడా తిరుచిరాపల్లి వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసి చాలా సౌకర్యార్థము ప్రజలకు అందుబాటులోకి తేవడం కూడా హర్షించదగిన విషయము. గత సంవత్సరము మే నెలలో ఇదే విషయం పైన గౌరవనీయులైనటువంటి ఎంపీ గారికి, తర్వాత కేంద్ర మంత్రి అయినటువంటి వైష్ణవ్ గారికి విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి రిజిస్టర్ పోస్టులో లెటర్ పంపడం జరిగింది. దీంతోపాటు ఒక 2-3 విషయాలపైన ఈ రైల్వే ఇబ్బందులను ఆ యొక్క లెటర్లో ప్రస్తావించి ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో 3 భాషల్లో వారికి పంపడం జరిగింది. కాబట్టి ఆ యొక్క 2-3 సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా విశ్వ హిందూ పరిషత్ యొక్క అభ్యర్థన మేరకు గౌరవైనటువంటి కేంద్ర మంత్రివర్యులు ఎంపీ గారి చొరవతో తీర్చి నంద్యాల ప్రజల యొక్క ప్రయాణ ఇబ్బందులను వీటన్నిటిని కూడా దూరం చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క కొత్త రైలును వేసిన సందర్భంగా ఎంపీ గారికి నంద్యాల ప్రజల తరఫున విశ్వ హిందూ పరిషత్ నంద్యాల వారు అభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్.